Hello everyone, welcome back to our channel. So today we are going to see what to study in people development and environment. Okay, you need to search to some websites that are University Grant Commission and Telangana State Pollution Control Board, pollution types, standards. అంటే ఇక్కడ మనం పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి చదువుకుంటున్నాం. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అసలు అవంటే ఏంటి, what are the Telangana government has initiated to control the pollution and to have a standards for it. So you need to search for these websites and Central Population Control Board, population types and standards. And there are the questions might be asked like this. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏ ఇయర్లో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం, రైట్? వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇన్ ది 75th year. యునైటెడ్ నేషన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ UNEP, and sustainable development goals, what are those goals? How many goals are there? Which are nothing but the 17 goals. It has been asked in the previous paper, this question. And Bhuvana remote sensing, forest, air pollution, other environmental aspects. National Disaster Management Authority, NDMA, disaster management. ఇవన్నీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. వాట్ ఆర్ దేర్ ఇనిషియేటివ్స్, వాట్ ఈస్ మీన్ బై ఇట్, వాట్ ఈస్ దర్ మిషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. Millennium Development and Sustainable Development Goals, MDGs, SDGs, and life underwater, no priority. And you also ask the questions like this: where is the National Biodiversity Authority has been there? It is in the New Delhi. And a biodiversityలో ఏమేమి స్పీషీస్ అనేటివి ఎక్స్టెన్షన్లో ఉన్నాయి. What are the extensions of the such one type of species, certain type of species? And what is mean by seismography? ఇది అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రికార్డ్ ది ఎర్త్క్వేక్ వేవ్స్ని రికార్డ్ చేయడానికి మనం ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం? సెస్మోగ్రఫీ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. And sometimes the questions are asked in a way that select incorrect option from it, but you don't read properly. In a hurry you will tick to the correct option. Actually they are asked incorrect option there. So be careful while reading the question paper. Please try to read it twice. And what are ఇండియా ఇనిషియేటివ్స్? మన కంట్రీ అనేది ఏం ఇనిషియేటివ్ తీసుకుంది మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి? సో వాట్ ఆర్ ది ఇండియాస్ ఇనిషియేటివ్ దట్ హ్యాస్ బీన్ టేకెన్? సైన్డ్ UNFCCC, విచ్ ఇస్ ఆన్ 10th June 1992. అండ్ కైటో ప్రోటోకాల్ గురించి. ఫర్ ఎవ్రీ 5 years ది ఇండియా రెటిఫైడ్ ది కైటో ప్రోటోకాల్. ఈ కైటో ప్రోటోకాల్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? అండ్ ఇండియా హ్యాస్ అ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ మీన్ బై ఇట్? అండ్ నేషనల్ సోలార్ మిషన్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు, అదంటే ఏంటి, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఈ నేషనల్ సోలార్ మిషన్కి ఎంత మనీ అనేది స్పెండ్ చేశారు, హౌ మచ్ మనీ దే హ్యావ్ invested in it. And national mission for enhanced energy efficiency. ఈ నేషనల్ మిషన్ అనేది దేనికోసం చేశారు? ఎఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీ పెంచడానికి నేషనల్ మిషన్ అనేది ఎన్హాన్స్ చేశారు. అండ్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్ అండ్ నేషనల్ వాటర్ మిషన్. సో ఈ మిషన్ని తీసుకురావడం వల్ల అప్పటికి ఇప్పటికీ ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎంత ఉంది, వెదర్ దెర్ ఇస్ అ చేంజ్ ఆర్ వాట్ వీ నీడ్ టు కరెక్ట్. అండ్ నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అండ్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్.
సో ఇలాంటివన్నీ ఇండియా ఇనిషియేటివ్స్ ఏంటి, వాటి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, అది చేయడం వల్ల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అండ్ వాట్ మైట్ బీ ది ఫ్యూచర్, అండ్ వాట్ ఆర్ ది ఈ యాక్షన్స్ దట్ ఆర్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ బై ఇండియా ఇన్ ఫ్యూచర్. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వాటర్. హ్యూమన్ బాడీలో ఎంత పర్సెంట్ వాటర్ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ది 70% ఆఫ్ వాటర్. అండ్ రీజనరేషన్ ఆఫ్ రివర్స్. రీజనరేషన్ ఆఫ్ రివర్స్ అంటే, రీజనరేషన్ అంటే ఉన్న మనకి ఏవైతే రివర్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ అసలు కొన్ని రివర్స్ అనేటివి పాడైపోయినాయి, రైట్, కొన్ని లేక్స్, చిన్న లేక్స్ అనేటివి. సో వాటిని మళ్ళీ రూపొందించడం అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ ఇట్ క్లీన్. అండ్ 8 రివర్స్ ఉన్నాయి, 8 రివర్స్ అనేటివి మళ్ళీ రీజనరేషన్ చేశారనమాట. అండ్ వాట్ ఆర్ ది రిజర్వాయర్స్ లిస్ట్. మన ఇండియాలో ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి? సోడియం క్లోరైడ్ ఇంటేక్ ఇన్ హ్యూమన్ బాడీస్. హ్యూమన్ బాడీస్లో సోడియం క్లోరైడ్ అనేది ఎంత ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 0.5 mg. అదనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, వాట్ ఇట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ increased more than 0.5 mg. And you will daily buy a water bottle, right, in the outside. And what is the మనకి మున్సిపల్ వాటర్లో అనేది క్లోరిన్ ఉంటుంది. అండ్ ఇన్ సంథింగ్ వాటర్ బాటిల్స్ దట్ వీ బై అవుట్ సైడ్ ఇట్ కంటైన్స్ ఓజోన్. అండ్ విచ్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ దిస్? మున్సిపల్ వాటర్ మోర్ ఎఫెక్టివా, బిస్లరీ వాటర్ మోర్ ఎఫెక్టివా? అండ్ గ్రీన్ ఇండియా యొక్క మిషన్ ఏంటి? గ్రీన్ ఇండియాలో అన్లీడెడ్ పెట్రోల్ ఉంటుంది. లీడ్ పెట్రోల్ అనేది ఎక్కువ పొల్యూషన్ ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ ఇండియా అనే మిషన్ని తీసుకొచ్చి ఈ అన్లీడెడ్ పెట్రోల్ యూస్ చేస్తే కనుక పొల్యూషన్ తగ్గిపోతుంది. సో ఇంకా ఏముంటుంది? సో వీ నీడ్ టు నో అబౌట్ వాట్ ఆర్ ది మిషన్స్. అండ్ సిఓపి అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై సిఓపి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అండ్ ఎంతమంది పాల్గొంటారు, ఎన్నెన్ని కంట్రీస్ ఎన్నెన్ని స్టేట్స్ ఇందులో పార్టిసిపేట్ అయినాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ ది 150 states have been participated. And this conference was held on 30 November. New tiger reserves in India. Recently, the National Tiger Conservation Authority has agreed to the formation. And recentగా వచ్చిన రిజర్వ్స్ ఏంటి, ఇండియాలో కొత్తగా వచ్చిన స్పీషీస్ ఏంటి? అండ్ వీ హ్యావ్ టు నో ఆల్ ఆఫ్ దిస్ when it comes to people development and environment.